అది చాలా సంవత్సరాల క్రితం ఇల్లు. అందులో దయ్యాలు ఉన్నాయని వినికిడి. ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి సాహసించేవారు కాదు. ఒకరోజు పట్టణం నుండి రమేష్ అనే అబ్బాయి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉండేది. గ్రామస్తులు ఆ ఇంట్లో ఏదో ఉందని చెప్పినా రమేష్ పట్టించుకోలేదు. మొదటి రోజు రాత్రి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రెండో రోజు రాత్రి రమేష్ గమనించాడు, బాత్రూమ్ అద్దంలో తన ముఖం కాస్త ఆలస్యంగా కదులుతున్నట్టు ఉంది. అతను నవ్వితే అద్దంలోని ముఖం 2 సెకండ్ల తర్వాత నవ్వింది. అతను భయపడ్డాడు. ఇది నా భ్రమే అయి ఉంటుంది అని అనుకున్నాడు. మూడో రోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అతను కదలకపోయినా అద్దంలో ఉన్న ఆ వ్యక్తి మాత్రం మెల్లగా నవ్వాడు.